రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక హెల్త్ వీక్లో భాగంగా శనివారం మెదక్ జిల్లాలో డ్రగ్స్ కంట్రోల్ అండ్ రెగ్యులేటరీ స్ట్రెంథనింగ్ డేను ఘనంగా నిర్వహించారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడం మరియు యువతలో సామాజిక చైతన్యం నింపడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం సాగింది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ రామ్దాస్ చౌరస్తా నుండి మెదక్ టీఎన్జీఓ భవన్ వరకు కొనసాగింది. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, పోలీసులు మరియు యువత పెద్ద ఎత్తున పాల్గొని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లేదు, డ్రగ్ పెడలర్స్ కూడా లేదు, కానీ డ్రగ్స్ బాధితులు మాత్రం మన దగ్గర ఉండాలి. చాలామంది ఇప్పుడు మన భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్న దేశం, మన ప్రపంచంలో యువత ఎక్కువగా ఉంది మన భారతదేశంలోనే. అటువంటి యువత ఈ డ్రగ్స్ బారిన పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ముందుగా ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటాడో ఆ వ్యక్తి నష్టపోతున్నాడు, అతని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ అంతా ఖరాబ్ అవుతుంది. మనతో పాటు చేస్తున్నారు, మేము కూడా ట్రై చేస్తాం, ఏమవుతుంది చూసుకుంటాం ఏమవుతుంది. సో ఆ ఇనిషియల్ స్టెప్లోనే మనం కొద్దిగా ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా ఇస్తే, ఫ్యామిలీ తరఫా నుంచి కానీ, ఫ్రెండ్స్ తరఫా నుంచి కానీ, సొసైటీ తరఫా నుంచి, లేదు బాబు ఇది ఒకసారి మీరు వాడుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది, ఒకవేళ అలవాటు అయితే మీకు ఖర్చు కూడా పడుతుంది, మీకు ఫ్యామిలీకి కూడా నష్టం జరిగింది, మీకు పర్సనల్గా మీరు హెల్త్ కానీ అంతా మొత్తం పోతుంది. మనం చిన్నపిల్లల నుంచి ఏం ఆలోచిస్తున్నాము, మనం ఫ్యూచర్ బాగానే ఉండాలి, కెరియర్ బాగానే ఉండాలి, హెల్త్ బాగానే ఉండాలి, కానీ ఒకవేళ ఆ డైరెక్షన్ చేంజ్ అయితే ఇటు సైడ్కి పోతే అంతా మొత్తం ఖరాబ్ అవుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, ప్రయారిటీ ఇచ్చింది. సో అందులో ఇది మన ఇప్పుడున్నటువంటి ఫార్మాస్యూటికల్ కానీ, డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ కానీ, మనం ఏం చేయాలి, పోలీస్ ఏం చేయాలి, అండ్ పబ్లిక్ నుంచి ఏం సపోర్ట్ తీసుకోవాలి అనేది క్లారిటీ ఉంది. సో ఇక్కడ మనం రిలేటెడ్ సబ్జెక్ట్ ఏంటంటే డ్రగ్ కంట్రోలింగ్ అథారిటీ అండ్ ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్. సో మనం ఏం చేయాలంటే టాపిక్ మన ఈగంటి ఏసీపీ గారు, మరి జిల్లా మన మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుల వారు, మన లోకల్ సి మహేష్ గారు, మరి అందరూ మిత్రులు, ఫార్మసిస్టు, మెడికల్ షాప్ ఓనర్స్, మెదక్ జిల్లా ప్రజలు, ఇప్పుడే మరి ఇక్కడ మీటింగ్ ర్యాంక్లో పార్టిసిపేట్ గౌరవనీయులు మన ప్రిన్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, గౌరవ గవర్నర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మనమందరం ర్యాలీగా వచ్చాము, ఇక్కడ వచ్చేసి మాట్లాడుకుంటాము. అంతేకాకుండా జస్ట్ గ్యాదర్ టాక్ కాకుండా వీ హ్యావ్ టు స్టార్ట్ ఫర్ అరెస్ట్ ది డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్. అది కూడా స్టాండ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడే చెప్పారు వ్యక్తులు కూడా, మరి ప్రపంచంలోనే అత్యంత జనాభా ఉన్న దేశం క్రియాశీల భాగస్వామిని అవుతానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన గురించి మాట్లాడుతున్నాము. సో మీరు ఇది ఒకటి ఆలోచించాలి, మనకి 6th డే ఒక హెల్త్ వీక్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. దాంట్లో కూడా 1 డే స్పెసిఫికలీ మనకి డ్రగ్ కంట్రోల్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఎందుకు ఇచ్చారు మనకి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి? ఇంతకుముందు డిఎస్పీ గారు చెప్పారు, మన జిల్లాలో కానీ మన రాష్ట్రంలో ఎక్కడైనా ఇది ప్రొడక్షన్ ఏరియాస్ లేవు, ఎక్కడైనా వాళ్ళు చేస్తున్నారు గంజా ప్రొడక్షన్ అంతా ఏం లేవు, అంతా బయట నుంచి వస్తుంది. కానీ ఎందుకు సీరియస్ అవుతుంది ఇది? మన దగ్గర యూజేజ్ ఎక్కువ అవుతుంది. సిటీలో 2 రకంగా ఉన్నాయి దీంట్లో యూజేజ్ కూడా. ఒకటి మనకి కొద్దిగా రిచ్ ఉన్న వాళ్ళు, కాలేజ్ స్టూడెంట్ కానీ ఫ్యామిలీ బాగానే ఉన్నాయి, వాళ్ళకి ఎలా ఉంటుంది, ఇది టాబ్లెట్స్ ఉన్నాయి, కొన్ని రకరకంగా పౌడర్స్ అని అట్లాంటివి ఉన్నాయి. సెకండ్ ఉంది మనకి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఇక్కడ నుంచి వస్తుంది, రెవెన్యూ తరఫా నుంచి, ఫార్మసిస్ట్ తరఫా నుంచి, కాలేజెస్ తరఫా నుంచి. స్పెసిఫికలీ అయితే ఫలానా షాప్ దగ్గర అమ్మేస్తున్నారు, వాళ్ళకి సప్లై ఉంది, పక్కన ఉన్న స్కూల్స్ కానీ కాలేజ్ పిల్లలకి అక్కడ నుంచి సప్లై ఇస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో కొద్దిగా ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కరెక్ట్ చేస్తే మా పోలీస్ కానీ ఈగల్ టీమ్ తరఫా నుంచి దే కెన్ టేక్ యాక్షన్.
సెకండ్, మనకి ఫార్మసీ షాప్స్ లో కూడా ఇంతకుముందు డిఎంహెచ్ఓ గారు చెప్పారు కొన్ని షెడ్యూల్డ్ డ్రగ్స్ ఉన్నాయి, దీనికి కూడా మిస్యూజ్ అవుతుంది. సో మనకి ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్